శివాయ నమః. ఆత్మబంధు నమో నమః. ఓం గం గం గణపతియే నమః. మానవుడు ఆది నుండి చేసేది ఒకే ప్రార్థన. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇదే జీవికి నిరంతర శాంతి మంత్రము. దీనికి అనేక దేశముల్లో, అనేక మతములలో అనేక అర్థములు చెప్పరు. కానీ దీనికి నిజమైన అర్థము మానవుని యొక్క ఆవేదన. ఓ దేవా, బాహ్య ప్రపంచ సుఖములచే ప్రలోభ పెట్టబడిన సమయమున నన్ను శాశ్వత సుఖ శాంతులను నొసగి సత్య మార్గం వైపు నడిపించు. ఇది మొదటి ప్రార్థన. ఓ ప్రభు, ప్రాపంచిక విషయంలో అంధకారంచే అనుసరింపబడినప్పుడు అతి ముఖ్యమైన ఆత్మతత్వమును అర్థము చేసుకుని జ్ఞానజ్యోతిని వెలిగించు. ఇది రెండవ ప్రార్థన. ఓ దేవా, నీ అనుగ్రహంతో లోక ప్రాంతం చీకటి నుండి తప్పించుకొని నిత్యమైన సత్యమైన జ్ఞాన జ్యోతిని వెలిగించుకొని ఇహమును జయించి వరమును పొందగలుగునట్లు చేయి. ఇది మూడవ ప్రార్థన. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ లేస్తూనే చెప్పుకునే ప్రార్థన ఉన్నటువంటి ప్రార్థన. ఇది చక్కగా గ్రహించి ప్రతి ఒక్కరూ కనీసం ప్రార్థన చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. జై గురుదేవ్. ఆత్మబంధు నమో నమః. ఆచార్య రామచంద్రజీ, బెంగళూరు. జై గురుదేవ్.